హలో ఫ్రెండ్స్, టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ చేద్దాం. ఇవాళ టమాటోస్ అవి బాగున్నాయండి. అండ్ చుక్కుడుకాయలు ఇంకా చూసారు కదా, గార్డెన్ అంతా కొంచెం ఎండలు పెరగంగానే ఎండిపోయినట్టు కలర్ ఎల్లోగా బ్రౌన్స్లోకి మారిపోయింది మెల్లగా. సో ఇవన్నీ మెల్లిగా తీసేసుకుని కొత్త మొక్కలు పెట్టుకోవాలి. సీడ్లింగ్స్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. ఇవి తీసేయంగానే వచ్చిన తుక్కుతో మనం కంపోస్ట్ సాయిల్ సెట్ చేసుకునే బ్యాగ్లో ఆల్రెడీ ఇంకా ముందు బ్యాచ్లు తీసేసినవి రెడీగా ఉన్నాయి. అందులో కూడా విత్తనాలు పెట్టుకోవడమో సీడ్లింగ్స్ పెట్టుకోవడమో చేయాలి. ఓకే, మీ గార్డెన్స్ ఎంతవరకు వచ్చినాయో కూడా కామెంట్స్లో రాయండి. స్టార్ట్ చేసేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు పాడ్కా. ఇవాళ టమాటోలతో స్టార్ట్ చేద్దాం. చెర్రీ టమాటోస్తో స్టార్ట్ చేద్దామండి. బోల్డ్ కాయలు రాలిపోతున్నాయి, బాగా కాస్తున్నాయి, ఎండిపోతున్నాయి. కొన్ని అంటే డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి కదా మొక్కలు. ముందు వెనకాల వేసుకోవాలని చెప్తుంటాను కదా, అన్నీ ఒకసారి వచ్చి ఒకసారి అయిపోకుండా ఉండాలంటే ఒక వారం, 10 రోజులు, 2 వారాలు అలా తేడాగా మనం వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ సీజన్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు కటింగ్స్తో పెంచాం, అన్ని రకాల టమాటాలు కూడా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చిన్నవి మనవి. అక్కడ ఫామ్లో పాదులన్నీ తీసేసి ఇంకా పెట్టే స్టేజ్లో ఉన్నాయండి. వెజిటేబుల్స్ అక్కడ తక్కువ రకాలు అయిపోయినాయి, మళ్ళీ స్టార్ట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడవి అక్కడ ఆకుకూరలతో నేను సర్వైవ్ అవుతున్నాను అనమాట. చెప్పాను కదా, మనం ఏమీ లేనప్పుడు మనకి ఫ్యూ వీక్స్లో మళ్ళీ కొంచెం అంటే బ్యాలెన్స్ చేయాలి అంటే మన కూరగాయలు ఏమి ఆలోచన రావాలి మనకంటే ఆకుకూరలే మనకి రావాలన్నమాట ఐడియా. సో వేసిన 2-3 వారాల్లో చక్కగా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ప్యాషన్ ఫ్రూట్స్ అవి కనపడితే ఎత్తి అక్కడ పెడతారు, లేకపోతే మూలకి వెళ్తే అవి పోతున్నాయి. అండ్ ఇంకోటి, ముచ్చుకలతో తీసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఆల్మోస్ట్ 1 month 2 months పైన ఫ్రిడ్జ్లో ఉంటాయి, మనం స్టోర్ చేసుకోవచ్చు. విత్తనాలు పడి వాలంటరీగా వచ్చిన మొక్కలు ఇవి. టమాటాలు అయితే మాత్రం రెగ్యులర్గా కాస్తున్నామండి. హార్వెస్ట్లో చూపించిన కాకుండా మధ్య మధ్యలో చిక్కుడుకాయలు కూడా కాస్తుంటాము. ఎందుకంటే వెంటనే పండిపోవటం కానీ, అవి చిక్కుడుకాయలు ముదిరిపోవటం కానీ, ఎండిపోవటం కానీ జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కసారి అవసరమైనట్టు అలా కోసుకుంటున్నాం. ఈ ఎండలు పెరగంగానే ఏమవుతుందంటే అండి, పువ్వులు పోస్తాయి టమాటా మొక్కలకి, కాకపోతే ఫ్రూట్ సెట్ అవ్వదు, ఎక్కువ పూత రాలిపోతుంది అన్నమాట. కొంచెం చల్లగా ఉన్న వెదర్లో అనుకోండి, చలికాలంలో మనకి అందుకే ఎక్కువ కాస్తాయి. మామూలు హైబ్రిడ్ అనుకోండి, కమర్షియల్గా వాళ్ళు గ్రో చేస్తారు చూసారా, అవి కొన్ని పాలీ హౌస్లో గ్రో చేస్తారు, కొన్ని ఏంటంటే హైబ్రిడ్ వెరైటీసే అంత. అవి హై టెంపరేచర్ అంటే మామూలు ఉండవలసిన టెంపరేచర్స్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా అవి ఉంటాయి అన్నమాట. అందుకనే మనకి దేశవాళీవి ఎండాకాలంలో లేకపోతే అవి కనపడే సీజన్లో తప్పితే వేరే టైంలో మనకు కనపడవు. అండ్ సమ్మర్లో వచ్చే బయట తెచ్చుకునే టమాటాలు కసకసలాడుతూ చాలా గట్టిగా, మనం కూరల్లో వండినా కూడా అదే టెక్స్చర్తో ఉడకకుండా ఉంటాయి చూసారా. సో సీజన్ వైజ్ వచ్చిన ఫ్రూట్స్ టేస్టీగా ఉంటాయి. చిక్కుడుకాయలు కోస్తుంది కృప, గుట్ట తెస్తాను నేను.
ఇంకా అయిపోయినట్టేనండి. ఇంకా ఎండిపోయినాయి కదా కృప, తీసేయాలి. ఎండుకాయలు కూడా కోసే వేరేది తెస్తాను నీకు బుట్ట. ఇదిగోండి జాంకాయలు, నిన్న కోసం 2. ఈ వారం కూడా పువ్వులు బాగా ఉన్నాయండి. కాకపోతే కింద చూడండి ఎన్ని రాలిపోతూ ఉంటాయో, పాతవి పోతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎండువి వేరే దాంట్లో వేద్దామా? మళ్ళీ అన్నీ ఏరుకోవాలంటే బోల్ టైం పడుతుంది. ములక్కాయలు లేతగా ఉన్నాయేమో. అటేపు ముదిరి ఉన్నాయి, అలాండి ఈరిపోతాయేమో. ఎండుకాయలకి వేరేదేమన్నా ఏరుకుందామా? ఇవి ఆన్ అండ్ ఆఫ్ లాగా ఉంటుందండి. పూత అవ్వంగానే ఆగుతుంది, మళ్ళీ మళ్ళీ పూలు వస్తాయి. ఇప్పుడు మనం తీసేద్దాం ఎండిపోయినాయి అని అనుకుంటామా, కొంచెం ఓపిక్గా ఉన్నామంటే మళ్ళీ పూత వస్తుంది అన్నమాట. సో అంటే కావాలి మనకి ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలి అంటే ఉంచుకోవచ్చు పాదులు. లేకపోతే ఇంకొక ఏమైనా వేరే వెరైటీస్ బోర్ కొట్టేస్తుంది, ఇంచుమించు మనం 5-6 నెలల నుంచి తింటున్నాం కదా, ఇంకేమన్నా వేసుకోవచ్చు అని అనిపిస్తే తీసేయచ్చు. కానీ నేనైతే మ్యాక్సిమం ఎన్నాళ్ళు ఉంచగలిగితే అన్నాళ్ళు ఉంచుతాను. ఎందుకంటే చిక్కుడుకాయలు అందరి ఫేవరెట్, అండ్ మోర్ ఓవర్ ప్రోటీన్ కదా, గింజలు మనవి ఫుల్ గింజలు తయారవుతాయి, తొక్కలు ఫైబర్. అండ్ ఆల్సో మన తొక్కలు పల్చగా ఉంటాయి అన్నమాట. అంటే కూర వండినప్పుడు మొత్తం అన్నీ ఈ తొక్కంతా మెల్ట్ అయిపోయినట్టుండి లోపల గింజల కిందే ఉంటుంది. ఫ్రై చేసిన అలా ఉంటుంది, ఏదైనా కర్రీ అయినా అలాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎక్కువ ప్రోటీన్ అది తినాలంటున్నారు కదా, సో ఇంచుమించు ఈ వారానికి 3 సార్లు వండినట్టు ఉంటున్నానండి. ఏదో పూట అయినా సరే బాగా తింటున్నాం. బయటికి వెళ్తున్నాయి మేము కూడా. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఎక్కువ వండనమాట నేను. ఇది మంచి ఎల్లో కలర్ రజినియా. సో స్పెసిఫిక్గా మనం సీడ్స్ కలెక్ట్ చేసినప్పుడు పేర్లు రాసుకున్నాం అనుకోండి, విడిగా కవర్లలో పెట్టుకుని, మనకి ఎక్కువ మోస్ట్లీ జినియాలు పడేస్తావా. సాకి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ చూడంగానే గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ చెప్పినట్టు, లేకపోతే విష్ చేసినట్టు ఒకసారి దాన్ని ప్యాంపర్ చేసేసుకోవాలి. వాళ్ళు చేయాలి, ఇది కూడా చేయాలి. ఓకే, చెప్తున్నాను కదా, ఈ సీడ్స్ మనం కలెక్ట్ చేసినప్పుడు కలర్ కూడా రాసుకుంటే మనకి ఈజీగా మనకి ఏం కలర్స్ కావాలంటే అవే వస్తాయి. ఆరెల్స్ మోస్ట్లీ ఎక్కువ పింకులు ఉంటాయి కదా జినియాస్లో, అవే కనపడతాయి. ఇది ఎల్లో కలర్ సీడ్స్ దాయాలి. ములక్కాయలు కాస్తుందండి ఇక్కడ ఒకటి చిన్నగా ఉన్నాయి. డాలియాలు సీడ్స్ కలెక్ట్ చేశానండి. ఈ ఫుల్గా ఓపెన్ అయ్యే అంటే ఎండే వరకు ఉంచుతుంటే అవి ఓపెన్ అయిపోయి ఎగిరిపోతున్నాయి. నేను కొంచెం తడిగా ఉన్నవి కూడా, అంటే ఫుల్గా డ్రై అవ్వనివి కూడా కోసాను. ఇదిగోండి, కొంచెం ఎండితే సరిపోతుంది. అది పచ్చివి మరి బూజ చేస్తుందేమో, వేస్ట్ అవుతాయి అని కొంచెం ఉంచుతున్నాం అనుకోండి, ఇలా జస్ట్ బాగా ఎండిపోయి ఇలా ఓపెన్ అయిపోతుంది మనం పత్తి పువ్వులాగా. ఇదిగోండి, ఇది ఒక కలర్ లైట్ పింక్, లైట్ అండ్ డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి. చెరీ టమాటోస్ అండి. ఒక చెట్టు నుంచి ఎన్ని కాయలు వస్తున్నాయో చూడండి. ఇవి యాక్చువల్గా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కోసుకుంటున్నాము. ఇది చూడలేదు నాకు, ఆకులు ఎండిపోయినాయి, ఇప్పుడు కనపడుతున్నాయి బాగా. వీటిలన్నిటిలో కవర్ అయిపోయాయి. ఇవి ఉన్నాయి కదండి, ఈ చెర్రీ టమాటోస్ లానే ఉంటాయి. ఈ చిన్న సైజు, ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ ఇవి చాలా ఎక్కువ గ్రో చేసాం, చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఇవాళ మ్యాక్సిమం అన్ని రకాలు ఉన్నాయి. సో అన్నీ కూడా సీడ్స్ నెక్స్ట్ ఇయర్కి కొంచెం కొంచెం అన్నా సేవ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి, ఓకే, పేర్లు మరీ రాసుకుని. ఓకే, ఈ 2 రకాలు కోసాం ఇప్పుడు. ఇంకా ఆటోమిక్ గ్రేప్స్ ఉన్నాయి ఇక్కడ, అవి కూడా కోసేద్దాం. ఇవి ఉన్నాయి కదండి, ఆటోమిక్ గ్రేప్ వెరైటీ అండి ఇది.
ఇది పండే కొల్లి డార్క్ ఆరెంజిష్ కలర్లోకి వస్తుంది. ఇవి కూడా బాగా పండి ఇవి కూడా రాలిపోతున్నాయి. ఇవి ఫ్లవర్ షేప్లో ఉంటాయండి. ఇది ఏ వెరైటీయో నాకు ఐడియా లేదు. చిన్న ఫ్లవర్స్ లాగా ఉంటాయి. ఇది ఫ్లవర్ షేప్ది ట్రావెలర్ టమాటోస్ అండి ఇవి. చెట్టు మీద పండటానికి వదిలేస్తుంటే కుళ్ళిపోతున్నాయని పచ్చి కోసాం కదా లాస్ట్ వీక్ కూడా, బయట పండినాయండి బాగానే. సో కాశీ టమాటోలు విడిగా కోసేస్తున్నాను నేను. గ్రీన్ జిబ్రాస్ అండి ఇవి. ఈ ఫస్ట్లో పచ్చిగా ఉన్నప్పుడు లైట్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్స్ ఉంటాయి. పండే కొద్దీ ఇలా ఉంటాయి. లాస్ట్ ఇయర్ చాలా బాగా కింద బాగా పండించాం. ఇదిగోండి, ఇవి ఆటమిక్ గ్రేప్స్ వెరైటీ. మన డ్రాగన్ ఫ్రూట్ అప్పుడే ఒకటి ఫ్లవరింగ్ వచ్చిందండి. అసలు ఏం కేర్ తీసుకోవట్లేదు. ఇవి తీసేసి పెద్ద దాంట్లో వేద్దామని ప్రతిసారి అనుకుంటాను, అవి నా వల్ల అవ్వట్లేదు. ఈ సంవత్సరం ఇది తీసేసి మొత్తం కొత్త వేసుకో అని చెప్తున్నారు ఈయన. సీజన్ వచ్చింది అలాగే. 3-4 ఇయర్స్ నుంచి ఇదే చెప్తున్నాను నేను. కాశీ టమాటోలు పచ్చివే కోసేస్తున్నాను. ఈ చెట్టు చాలా పెద్ద పెద్ద కాయలు కాసిందండి స్టార్టింగ్లో, అయిపోయినాయి ఇంకా. ఓకే, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఇంకొక రకం. బ్రాకలీ మనం లేట్గా పెట్టామండి. ఇవి కనీసం దేనికి టమాటో చట్నీకి పచ్చికాయలు బాగుంటాయి కదా, అవి చేసుకుంటున్నాం. ఇదిగోండి బ్రాకలీ లేట్గా వేసాం మనం. అండ్ 2 ఇయర్స్ బిఫోర్ బాగా గ్రో చేసాం కదా. ఇవి బ్రాకలీ మనం మొత్తం మొక్క పీకేయకూడదండి. పక్కన ఇంకా సీజన్ అయిపోయినా కూడా, అంటే ఇది హెడ్ మెయిన్ ఫ్లవర్
హార్వెస్ట్ చేసినా కూడా చిన్న చిన్నవి ఫ్లోరెట్స్ వస్తాయండి. ఓకే, అండ్ ఇది కూడా మనం పైన పెచ్చు తీసేసి ఇది కూడా వండుకోవచ్చు. బీరకాయలు కొద్దాం. ఇరిపోయింది, ఇది బాల, ఇది వంగిపోయింది. ఇది ఉందండి, ఇది ముదిరింది అంటే పచ్చడికి పనికొస్తుంది, కానీ ఇది బాగా పెద్దగా ఉంది కదా, సీడ్స్కి వదిలేస్తాను. ఈ సైజు సీడ్స్ ఈ మధ్యకాలంలో లేవు మనవి. బీరకాయలు ఇక్కడ ఒకటి ఉంది, ఇరిపోయి. ములక్కాయలు ఉన్నాయి, కొద్దాం. చూడండి, లాస్ట్ వీక్ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాం కాయకపోతే మాట్లాడనని. సో ఏదో నన్ను బాధ పెట్టకుండా ఉండటం కోసం కాసినట్టు ఉంది. ఇంకా పెద్దవి అవుతాయో మరేమో నాకైతే ఐడియా లేదు, చూద్దాం. ఇదిగోండి, 1, 2 ఉన్నాయి. కొంచెం ముందు సీజన్లో అంటే ఇంకొంచెం ముందు వేసుకుంటే చక్కగా ఎక్కువ కాయలు వచ్చేవేమో. కోద్దాం. ఓకే, ఫామ్లో కూడా వేసాం కదండి, పాదులు అయితే పెరిగినాయి, కానీ కాయలు లేవని చెప్పాను. సో చూద్దాం ఎంత పెద్దవి అవుతాయో. థ్యాంక్ యూ సో మచ్. ములక్కాయలు కోద్దాం. ఇది 1 రూపాయి. ఇంకా చేతులు పడిపోతున్నాయి అన్నీ చేతిలో నుంచి. చాలు చాలు, వదిలే ఇంకా. ములక్కాయలు బాగా వచ్చినాయండి. మనం గొంగళ పురుగులు వదిలేసిన చెట్టే ఇది. ఓకే, లాస్ట్ వీక్ కూడా బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మనకి చిన్న ఆకులును గిడిసి మారిపోయినట్టు అయిపోయింది కదండి మొక్క. కొంచెం కట్ చేసాం అనుకోండి, మళ్ళీ పెద్ద ఆకులతో ఎక్కువ పూత కాపు కూడా ఇవి చూడండి పెద్ద సైజు వచ్చినాయి. సో ఒక చెట్టు ఇంచుమించుగా మనకి సంవత్సరం వరకు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. సంవత్సరం పైన వరకు ఉంటుందండి, 2 ఏళ్ళు కూడా ఉండేవి ఇది వరకు. ఈ మనం ఏంటంటే 2-3 రకాలు వేయటము, తర్వాత ఒక సీజన్ అయినాక ఆ పాత తీసేసినాక అంటే 2-3 రకాలు వేస్తాం కదా కంపానియన్ ప్లాంటింగ్. సో దానివల్ల ఒక్కొక్కసారి తీసేయవలసి వస్తుంది, ఎక్కువ రోజులు ఉంచట్లేదు. డెడికేటెడ్ కంటైనర్స్లో వేసాం అనుకోండి, మనం అలాగా 2 ఏళ్ళు కూడా ఉంచుకోవచ్చు మొక్కలు. అవి స్లో అయిపోతున్నాయి, కాపు తగ్గిపోయింది అనగా మళ్ళీ ఇంకో బ్యాచ్ వేసుకుని అవి కొంచెం పూత దశలోకి వచ్చినప్పుడు పాత మొక్కలు మళ్ళీ మనం తీసేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు మనకి ఇంచుమించుగా రోజు వాడతాము, ఎక్కువ వాడకం కూడా ఉంటుంది కదా, అందుకని ఇంట్లో పెంచుకోవడమే నయమండి. వీటికి ఈ వైట్ ఫ్లైస్ అవి వల్ల ఆకుముడతలు అవి వస్తాయి కదా, సో ఈజీగా ఇన్ఫెస్టెడ్ ప్లాంట్స్లో ఇది ఒకటి. పురుగుల మందులు బాగా కొడతారన్నమాట. ఓకే, మజ్జిగలో మిరపకాయలు కానీ పండు మిరపకాయలకి ఎండు మిరపకాయలకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అలా పండు మిరపకాయలకి వదిలేసినప్పుడు కాపు తక్కువ ఉంటుంది, కాపు ఎక్కువ రావాలంటే కొంచెం బాగా తయారైనప్పుడు ఇవి కోసాం అనుకోండి, అక్కడ ఉన్న మొగ్గలన్నీ కూడా చాలా మళ్ళీ నెక్స్ట్ వీక్ రెడీ అయిపోతుంది. వదిలేసామంటే వీటి మీద ఎనర్జీ ఉంటుంది, అవి ఇంకా పూత తగ్గిపోతుంది. సీడ్స్ కూడా నెక్స్ట్ జనరేషన్ సీడ్స్ ఫార్మేషన్లో కూడా మొక్క ఎనర్జీ కెమికల్స్ అన్నీ వేరు, హార్మోన్స్ అన్నీ. సో ఇంకప్పుడు కాపు తగ్గిపోద్ది అన్నమాట. మీకు కాయలు కావాల్సినప్పుడు కోసేస్తూ ఉండాలి. అదే మీరు పండు మిరపకాయలు ఎండు మిరపకాయలు కోసం వదలాలంటే ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి. ఈ ఒక్క మొక్క నుండి మనం చాలా నాళ్ళ నుంచి కోస్తున్నాం చూడండి.
ఈ మొన్న చూపించాను కదా బాక్చాయ్, ఇదిగోండి సీడ్స్. మన ఆవాల్లాగా చక్కగా తయారవుతాయి. ఇంకా బాగా ఎండే వరకు వదిలేసాం అనుకోండి, సీడ్స్ దాచుకున్నాం నెక్స్ట్ ఇయర్కి ఇంక మళ్ళీ మనం కొనక్కర్లేదు. ఆ విత్తనాలు ఒక 50 విత్తనాలు అయితే 50 మొక్కలు సరిపోతాయి. అక్కడ పద పద కిందకి వెళ్ళిపోదాం. ఆకులు కావాలా నీకు? దానికంటే 2 ఆకులు కోసి. పుదీనా బాక్చాయ్ మర్చిపోయామండి పైన కొయ్యటం. ఇక్కడ ఉన్నాయని చూస్తాను, లేకపోతే రేపు కోసుకుంటా. సాకి ఎందుకు తిరుగుతున్నావు? ఏ ఏముంది? చుచ్చు పిలుస్తుందా? సాకి టిపికల్. ఏమంటారు ఆడవాళ్ళు చూడండి, బయట ఏమన్నా సౌండ్లు వస్తే పరిగెట్టి చూసుకుంటారు. ఆ కన్నాలు దానికోసమే పెట్టించామేమో. ఇంకా అన్ని వైపుల నుండి దానికి ఎటు కావాలంటే అటు గోల్ గోల్ కింద ఉంటే రోడ్డు మీదే ఉంటుంది ఎంతసేపు. లేకపోతే పొద్దున్నే చేపలు రొయ్యలు అంటారు కదా, అది తిందో పెట్టదో, ఆ చేపలు రొయ్యలు అంటే వెళ్ళిపోతుంది. ఆ సౌండ్ తర్వాత ఎవరన్నా కొనుక్కుంటారు కదా, మరి ఎందుకో తెలీదు, ఒక్కోసారి తలుపు తీసేస్తే కిందకి వెళ్ళిపోతానని గోల్ పెడుతుంది వాళ్ళు వచ్చినప్పుడు. ఇంకా సమ్మర్ వచ్చినాయి కదా, కొంచెం తగ్గుతుంది. అందుకనే ఎక్కువ కోసుకోవాలండి మనకు అవసరం లేకపోయినా, లేకపోతే ఎండిపోతాయి కొమ్మలు. కొంచెం షేడ్లోకి మీకు కంటైనర్స్లో ఉంటే కనుక షేడ్లో పెట్టేసుకోండి. మొత్తం సమ్మర్ అంతా కూడా సర్వైవ్ అవుతాయి. కాకపోతే కొంచెం ఆకు చిన్న సైజ్ వస్తుంది, బట్ స్టిల్ వీ కెన్ హార్వెస్ట్ అండ్ గ్రో. షేడ్లో బాగా పెరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్. వర్షాకాలంలో అయితే ఆకులు అవి బాగా పెద్దగా వచ్చి ఇంకొంచెం గట్టిగా ఉంటాయి స్టెమ్స్ స్ట్రాంగ్గా. ఇప్పుడు ఏమో మల్చ్ చేసుకుని కొంచెం కంపోస్ట్ ఇస్తూ ఉంటే పెద్ద అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. మనం సీజన్ డిఫరెన్స్ లేకుండా గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ పాతవన్నీ తీసేసినాక నేను కొత్త మొక్కలు పెట్టుకోవాలండి. అప్పటి వరకు ఇవే ఇంకా చిక్కుడు పాదులు అయిపోయినాయి చూసారు కదా. మెల్లగా ఒక్కొక్కటి తీసేసి ఒకరోజే పని కాకుండా ఈ శాండ్విచ్ మెథడ్లో మనం ఆకులు వేసుకుని పెట్టుకుంటాం కదా, సో అలా ఇదివరకు ఒక్కరోజే పెట్టుకునే వాళ్ళం హెల్పర్స్ని పిలిపించి ఎవరినన్నా. ఇప్పుడు అలా కాకుండా అయిపోయినట్టు తీసేసి అదే మట్టిలో కింద నుంచి మళ్ళీ కూరగాయలు కొంచెం ఎక్స్ట్రా తెచ్చుకుని ఈ ఎండాకులు ఈ పాదులు అవి ఇవి వేసేసుకుంటున్నాం. మీరు కూడా ఒకవేళ పాదులు అవి తీసేస్తుంటే అవి పడేయకుండా దాచుకుని ఒకసారి చేసుకున్నా పర్వాలేదు, ఆరెల్స్ ఎప్పటిదప్పుడు చేసేసుకోండి. కొంచెం కొంచెం అంటే మనకి ఎస్పెషలీ విమెన్కి అంత ఎక్కువ ఒకరోజే కష్టపడలేం కదా, నీరసం వచ్చేస్తుంది, తొందరగా అలసిపోతాము. అందుకని ఒక్కొక్కటి ఎవరన్నా కొంచెం సాయం పిల్లలన్నా తీసుకుని కొంచెం వాళ్ళు మీరు కలిపి చేసేసుకోండి. ఇవి కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇవి కూడా పూత వచ్చేస్తుంది, సీడ్స్ వస్తాయి, వదిలేస్తే సీడ్స్ వస్తాయి. ఎక్కువ కొయ్యట్లేదు నేను, పెద్ద తినట్లేదు మేము. పుదీనా అండి, సిలింట్రో అండి. కొత్తిమీర ఇక్కడ ఇంక వేయలేదు నేను, అక్కడ ఉంది కదా అని. ఇవి కూడా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, ఇలా ఆకులు కోసుకుంటూనే ఉన్నాము, మళ్ళీ పెరుగుతున్నాయి. ఇంకా ఎండలో పెరిగిపోయినాక ఇంకా డల్ అయిపోతాయి. సో ఇదండి వాటి హార్వెస్ట్. ఇవాళ కూడా సాటిస్ఫైయింగ్ అండ్ చాలా రకాలు అయిపోతున్నాయి. చిక్కుడుకాయలు అయిపోయినాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. మా పాదులు అయి పీకేయాలి. వాళ్ళు ఏం కోసం అంటే టమాటోస్, చెర్రీ టమాటోస్. ఇదేమో ఆటోమిక్ గ్రేపు, ఇది ఒక ఫ్లవర్ వెరైటీ. చెర్రీ టమాటోస్ లాంటివి కొంచెం పెద్దవి. ఓకే, అండ్ ఇందులో కాశీ టమాటోలు, ట్రావెలర్ టమాటోస్ ఉన్నాయి. ఇంకా ఇందులో జీబ్రా వెరైటీస్ కూడా ఉన్నాయి. సిలాంట్రో, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, ఈ పచ్చి కోస్తాం కదా, కరివేపాకు. తర్వాత ఇది బ్రాకలీ సరిగ్గా పెరగలేదు, బట్ స్టిల్ మనం హోమ్ గ్రోన్ కాబట్టి హ్యాపీ. ప్యాషన్ ఫ్రూట్స్ రాలిపోయినాయి. బాక్చాయ్, ములక్కాయలు బాగానే వచ్చినాయండి. వంకాయలు కొంచెం వచ్చినాయి. పుదీనా, తర్వాత లెటూస్. సో ఇది వాళ్ళ హార్వెస్ట్. మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గాడ్. లోకా సమస్త సుఖినో భవ.